మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ అయిందా? క్యూర్ అవ్వాలంటే మార్చాల్సింది మందులు కాదు, మీ ఆహారపు అలవాట్లు. వెల్కమ్ టు ఐడ్రీమ్స్ మీడియా. మోంతా తుఫాన్ ప్రభావం ఈ 3 రోజుల పాటు అధికంగా ఉంటుందన్న నేపథ్యంలో ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. సో మత్స్యకార కుటుంబాలు వేటకు వెళ్ళకూడదంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ 3 రోజుల పాటు ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగంతో ప్రభుత్వ అధికారులు కూడా ప్రజల వద్దకు వెళ్లి వారికి సూచనలు సలహాలు ఇస్తారు. దీనికి సంబంధించి ఆర్డీఓ ప్రభుత్వ అధికారి అయినటువంటి విజయనగరం జిల్లా ఆర్డీఓ కీర్తి గారు కూడా ఉన్నారు. మాట్లాడదాం. మేడం, 3 రోజుల పాటు తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగా గాలులు వీచే అవకాశం ఉందని ఆదేశాలు కూడా వచ్చాయి. సో నిన్నటితో పోల్చుకుంటే ప్రస్తుతం ఇప్పుడు వాతావరణం ఎలా ఉంది? మత్స్యకార కుటుంబాన్ని ఏ విధంగా అలర్ట్ చేస్తుంది? ఇప్పుడు వాతావరణం ప్రస్తుతానికైతే పీస్ఫుల్ గా ఉన్నా కూడా మనకి ఐఎండి నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్, అదే విధంగా మనకి స్టేట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఈ రోజు నైట్ కి మనకి కాకినాడ ఉప్పాడు దగ్గర తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి 110 km/h వేగంతో తుఫాను తీరాన్ని దాటుతుంది. కాబట్టి ఇది ఒక పెద్ద సైక్లోన్ గా డిసైడ్ చేస్తున్నారు. దానివల్ల ఈ ముందస్తు ఇప్పుడు వాతావరణం ఎలా ఉన్నా చేంజ్ అవుతుంది. డెఫినెట్ గా ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మన విజయనగరం జిల్లాకి నిన్నటి నుంచి హైయెస్ట్ రెయిన్ఫాల్ అనేది అలర్ట్ అనేది ఉంది. అదేవిధంగా నిన్న మనం హైయెస్ట్ రెయిన్ఫాల్ ఫేస్ చేసాము. ఈ రోజు రేపు ఎల్లుండ, అంటే ఎల్లుండ మోడరేట్ టు హెవీ, ఈ రోజు రేపు వెరీ హెవీ రెయిన్ఫాల్ అనేది ఉంది. దీనివల్ల లో లయింగ్ ఏరియాస్ ఇనండేట్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు తుఫాన్ తీరం దాటే సమయంలో దానికి ఒక 2 గంటల ముందు కానీ తర్వాత కానీ మనకి విండ్ స్పీడ్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నిన్న విండ్ స్పీడ్ అధికంగా వచ్చి డ్యామేజెస్ జరిగే అవకాశం ఉందని చెప్పి ఒక 71 విలేజెస్ మన జిల్లాకు సంబంధించినవి 71 విలేజెస్ ఉన్నాయని మనకి కమ్యూనికేట్ చేయడం జరిగింది. అందులో ఈ విలేజెస్ కూడా ఉండడం జరిగింది. అందుకే స్పెషల్ గా మనం రిహాబిటేషన్ సెంటర్స్ ని విజిట్ చేయటము, ఏదైనా ట్యాచ్డ్ హట్స్ ఉన్నాయో ట్యాచ్డ్ హట్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ రిలేటివ్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా పక్క హౌసెస్ లో ఉంటే దానికి షిఫ్ట్ చేస్తారు వాళ్ళు విల్లింగ్ మేరకు. అదేవిధంగా వాళ్ళు రిహాబిటేషన్ సెంటర్ కి వస్తానంటే మాత్రం వెంటనే రిహాబిటేషన్ సెంటర్ లో అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడే వెరిఫై చేయడం జరిగింది. అన్ని అరేంజ్ చేస్తున్నాము. మెడికల్ అండ్ హెల్త్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. శానిటేషన్ ఎవ్రీథింగ్ అరేంజ్ చేస్తున్నాము. సంబంధించి రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఏదైతే కాకినాడ దగ్గర తీరం దాటే అవకాశం ఉంది కాబట్టి సో దాన్ని దిశను మార్చుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా దగ్గర ఇది దిశ మారుతుంది అన్నట్టు కూడా అంటే ఆదేశాలు వస్తున్నాయి. సో దానికి సంబంధించి గతంలో పోల్చుకున్నట్టయితే హుదూద్ తుఫాన్ కారణంగా చాలా దిక్కుల ఆస్తి నష్టం వాటింది. తర్వాత తిత్లీ తుఫాన్, అంటే ఇది 3 రోజుల పాటు ముంతా తుఫాన్ సంబంధించి 3 రోజుల పాటు ఇంత అలర్ట్స్ ఎప్పుడు కూడా గతంలో లేని విధంగా ఈసారి అలర్ట్స్ ఇచ్చారు. అదేవిధంగా స్టూడెంట్స్ సంబంధించి అన్ని శాఖలకు సంబంధించి అప్రమత్తం చేశారు. సో మేడం, అంటే ఈ తుఫాన్ తీవ్రత అంత ఎక్కువగా ఉంటుందని అంచనా వేయొచ్చు? ఎస్, మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అయితే ఐఎండి నుంచి అలాగే ఉన్నాయి. ఎక్కడైతే తీరం దాటుతుందో దాని ప్రెమిసెస్ లో అనేది గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బట్ మనకు కూడా 70 km/h వేగంతో గాలులు వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రిడిక్షన్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ మెజర్స్ గా మనం ఎలక్ట్రిసిటీ పోల్స్ కానీ ఏదైనా సింగిల్ రోడ్స్ ఉన్నాయి, ఎప్పుడన్నా అంబులెన్సెస్ లాంటివి వెళ్ళడానికన్నా కూడా మూమెంట్ కష్టం అవుతుందనే ఉద్దేశంతో మన తహసీల్దార్ అండ్ స్టాఫ్ అందరూ కూడా ముందే మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. టోటల్ గా మనం ప్రొక్లైనర్స్ కానీ ఇంతకు ముందు హుదూద్ యొక్క ఎక్స్పీరియన్సెస్ ని మేము బేస్ చేసుకొని ఆ టైంలో మనకి ట్రీస్ పడిపోవడము, రోడ్స్ బ్లాక్ అయిపోవడము, మోస్ట్ ఆఫ్ ది సింగిల్ రోడ్స్ ఎక్కువ ఉన్నాయి విలేజెస్ కి. సో ఇట్లాంటి ఆ టైంలో ఒక అంబులెన్స్ కానీ ఒక నెసెసిటీ వెహికల్స్, ఎసెన్షియల్ కమోడిటీస్ వెళ్ళడానికి ఇట్లాంటి ఏ వెహికల్ వెళ్ళడానికన్నా ఆస్కారం ఉండదు అట్లాంటి చెట్లు అవన్నీ కూడా పడిపోయిన సందర్భంలో. కాబట్టి ముందే మేము ట్రీ కట్టర్స్, అదేవిధంగా జేసీబీస్, ఎవరైతే అవైలబుల్ మనకి విలేజెస్ లో ఆటోస్, ట్రాక్టర్స్ అయితే అవైలబుల్ ఉన్నారో మేము మొత్తం అన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నాం. అందరికీ కాంటాక్ట్ లో ఉన్నాము. అంటే ఏ రకమైన సిచ్యువేషన్ వచ్చినా రేపు పొద్దున 70 km 80 km/h వేగంతో గాలులు వచ్చి ఏమన్నా పొరపాటున చెట్లు అవి పడిపోయి రోడ్స్ బ్లాక్ అయ్యి అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మేము ఫేస్ చేయడానికి మెటీరియల్ తో రెడీగా ఉన్నాం. ఎస్, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రోజు రాత్రికి గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. సో నిన్నటితో చూసుకున్నట్టయితే ఈ రోజు వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది. అదేవిధంగా గాలులు కూడా వేగం పుంజుకుంది, మనం విజువల్ లో చూడొచ్చు. అదేవిధంగా సముద్రం కూడా కాస్త ముందుకు వచ్చి అధికంగా వాటర్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉంది. గతంతో పోల్చుకున్నట్టయితే సముద్రం కూడా ముందుకు వచ్చేసింది, అదే వాటర్ లో కూడా ఫుల్ చేంజ్ వచ్చింది. సో ఇక్కడ వాతావరణం అప్పటికే బాగానే ఉంటుంది, మరి కాసేపట్లో కూడా మారిపోతుంది వర్షం, అదే విధంగా తీవ్ర గాలులు. సో నైట్ కి ఏ విధంగా ఉంటుందో పరిస్థితిని అంచనా వేయలేం కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ కీర్తి కూడా చెప్తున్నట్టయితే కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం.